వస్తే దాంట్లో ఇట్లా మా చుట్టాలు ఉండరు, ఇంట్లో ఉండేటోళ్ళు కాలనీలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటోళ్ళు 3లో ఉండరు 2లో ఉండరు, అందరికి ఇట్లా సేమ్ మా లెక్కనే ఉన్నాయి. వాళ్ళు మాలాంటి తోటి మిత్రులే, వాళ్ళకి వచ్చి మాకెందుకు రాదు అంటే చెప్తాను. చెప్పండి. టోటల్ గా ఉన్న లోకల్ వాళ్ళకి ఎందుకు ఇన్సెక్షన్స్? వీళ్ళని రిమూవ్ చేసిరు కదా, వాళ్ళని చేయలే కదా సార్. అదే డాక్యుమెంట్ల పైన ఉన్నదని మాట్లాడుతున్నా సార్. డాక్యుమెంట్ నేను చెప్పండి. అందరినీ అన్ననే పెట్టిండు, దాంట్లోకి వెళ్ళి అందరిని ఓడపోస్తే వచ్చింది. అది ఏం సార్ ఓన్లీ మంచాన్ని కూడా చేయకుండా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి అందరికి వచ్చినాయి, ఒక్కరు కూడా మిస్ కాలేదు. కానీ మంకల్ 1లో ఎందుకు మిస్ అయినాయి? ఇది 1 సెట్ టార్గెట్ అన్నట్టు అందరిది అదే ఆలోచన. ఇప్పుడు 1730 మందిలో ఎందరు మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఒక్కటి కూడా మిస్ కాలేదు సార్, ఒక్కటి కూడా రిమార్క్ రాలేదు. ఓన్లీ మంకల్ 1కి ఎందుకు రిమార్క్ వచ్చింది? హైదరాబాద్ 2 రోజులు మాకు చుట్టాలు కాదు, మంకాలు ఇద్దరు ఒకటే, మాకేం చుట్టాలు కాదు. ఇది అంతా ఇంకా ఇండే లేవు, బడ్జెట్ల పరిస్థితులు ఇండే లేవు. వాళ్ళకి ఎందుకంటే కట్టినవన్నీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ 167 మంది ఆపడానికి కారణము ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలంటే అప్లికేషన్ ఇస్తే కలెక్టర్ గారు ఇస్తారు, వాళ్ళు అది తప్ప రైట్ అనేది చెక్ చేసి ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా రిప్రజెంటేషన్ కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా. ఈ దీంట్లో చెప్తారు, అది బాబు ఇంటికి వచ్చి చెప్తారు కదా, మనం రీఎంక్వైరీ చేస్తారు కదా. నాకు రాలేదు ఎందుకని ఒక అప్లికేషన్ ఇవ్వండి. మీరు ఇక్కడ గడబడి చేసినంత మాత్రాన ఒకటే వినండి, మీకు సొల్యూషన్ కావాలి. మీరు ఎంతసేపు 4 గంటలు 5 గంటలు ఉన్నా కూడా ఇప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది, మీకు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది. అర్థమవుతుందా? మీరు గడబడి చేస్తే నేను మీకు హెల్ప్ చేయాలనే వచ్చినాను, మీరు కూడా అర్థమైందా? కానీ ఆయన చెప్తున్నాడు వినండి. ఇప్పుడు అన్ని ప్రాసెస్లు మనకి ఇమీడియట్గా కావుకొని ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంటారు, వాళ్ళు కూడా ప్రతి దానికి ఆన్సర్బుల్ ఉంటారు. సో అలాంటప్పుడు మనం కొద్దిగా ఓపిక పట్టాలి, ఓపిక బట్టి పని చేసుకుంటారు చూడాలి. ఇప్పుడు అంటున్నారు ఇండివిజువల్ అప్లికేషన్స్ ఇవ్వండి, మేము కలెక్టర్ గారి దగ్గర పెడతాము, పెట్టిన తర్వాత దాన్ని వెరిఫై చేస్తాము. అందరికీ న్యాయం జరగాలి. రిపోర్ట్ ఇస్తారని సార్ మా వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్. నేనేమంటున్నా సార్ ఆఫీసులో ఉంటే ఇంకా సార్ ఆఫీస్ మా వల్ల ఇద్దరు ముగ్గురు ఉంటే మిగతా నిజమైన అరువులో మిగిలిపోయినాం సార్, అది నిజమైన అరువులో మిగిలిపోయినాం. నిజంగా చెప్తున్నా, నిజంగా బీదోళ్ళమే ఆగిపోయినాం. వాళ్ళు ఏమంటారంటే వెళ్ళిపోతాంటారు. సార్ సార్ ఏమని మాట్లాడారు చెప్తే తెలుసుకుని పోతాడు. మాట్లాడు నాకు తెలియదు. సిఎస్ గారు మీటింగ్ ఇమీడియట్ అప్డేట్ రాదు, మేము అప్డేట్ ఇవ్వడానికి రెడీ చెప్తాం. ఎప్పుడు వస్తే అప్పుడు చేసిన నెంబర్ని ఎవరో ఒకరు ఇద్దరు నెంబర్లు ఇవ్వని చెప్తాం. మీ దగ్గర ఉంది కదా నెంబర్ ఉంది? లేదు నాకు 2 నెంబర్లు ఇవ్వని చెప్తాం. నెంబర్ ఉంది చెప్పండి. 7780